ఏం మాట్లాడాలి అనేది సాయంత్రం. మీరు భోజనానికి సమయమైంది కాబట్టి మీ కథలకే ముల్కనూరు కథా సాహిత్య కళాపీఠమా, ముల్కనూరు సాహిత్య పీఠము మీ చేయి తిరిగిన కథలు, చెయ్యి అప్పుడప్పుడు పురుడు పోసుకుంటున్న కొత్తదనం వచ్చిన వేళ్లను, కథలను మురివేలు ముద్దాడుతున్న నేపథ్యాలను ఉద్ధరించే నేపథ్యం శ్రీనివాస్ వేముల సారు తన భుజాల ఎత్తుకొని మిమ్మల్ని ఉద్ధరిస్తున్నది ఎంత సత్యమో నిన్న మీ అందరికీ జాతగీతమై వర్ధిల్లడానికి దానికి కర్మకర్త క్రియ జయ జయ తెలంగాణను అన్ని తానై నడిపించింది కూడా ఈసారి. ఇది చాలా మందికి తెలియదు. అది పెద్ద ఖర్చుతో కూడుకున్న పని. రాజ్యం చేసింది కాబట్టి సైన్యం తప్ప నాకేం పెద్దగా తెలియదు. ఈ కథలు రెండు రకాలుగా, ఏ కవిత్వమైన కథ అయినా నవలైనా ఏది తెలుసుకున్నా మనం ఊరేగింపుల కోసము రాయొచ్చు, మనం ఊపిరి జరుపుకోవడానికి రాయొచ్చు, లేదు అనేక మందికి ఊపిరి జరుపుకోవడానికి ఉద్దీపన చేసేందుకు కూడా రాయొచ్చు. అలా నేను తెలంగాణలో అంటే పెద్దగా కథ కోసం ఎక్కువ తెలియదు. అప్పుడప్పుడు చెవు పెట్టి వింటున్నాను మంచి కథ ఉన్నప్పుడు. ఆ ఫోన్లు కర్ణ పిశాచాన్ని